అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్స్లో భాగంగా డిఆర్డిఓకి సంబంధించిన GTRE అంటే గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ బెంగళూరు. ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ నుంచి అప్రెంటిస్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది వచ్చింది. దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం అప్రెంటిస్ అనగానే చాలా తక్కువ అంచనా వేస్తాం. బట్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ డూయింగ్ అప్రెంటిస్షిప్ ఇన్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ సచ్ యాజ్ డిఆర్డిఓ? ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ అయినటువంటి డిఆర్డిఓ లాంటి సంస్థల్లో మీకు పనిచేసే ఒక అద్భుత అవకాశం అనేది మీకు ఈ అప్రెంటిస్షిప్ ద్వారా మీకు వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే హ్యాండ్స్ ఆన్ టెక్నికల్ ఎక్స్పీరియన్స్. మీరు ఇలాంటి ఎస్టాబ్లిష్డ్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేస్తే ఆ ఇన్స్టిట్యూషన్లో కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అనేది ఉంటుంది. సో మీరు ఆ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీకి మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అసలు ఏ టెక్నాలజీ ఎట్లా వర్క్ చేస్తుంది, వేరియస్ ఫీల్డ్స్లో మీకు ఒక ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు తెచ్చుకోవచ్చు. నెక్స్ట్, ఇట్ బూస్ట్ యువర్ కెరీర్ ప్రొఫైల్. ఏ విధంగా? మీరు ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేస్తే మీకు ఆటోమేటిక్గా నెట్వర్క్ అనేది పెరుగుతుంది. దాంతోపాటు మీకు అక్కడ ఉన్న సీనియర్స్ ద్వారా కెరీర్ గైడెన్స్ అనేది వస్తుంది. దాంతో మీకు స్కిల్ ఎన్హాన్స్మెంట్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. తర్వాత మీ రెజ్యూమ్లో ఇది ఒక యాడ్ ఆన్ అవుతుంది. సో మీరు డిఆర్డిఓలో వర్క్ చేసిండ్రు అని మీ రెజ్యూమ్లో రాసుకుంటే అది డెఫినెట్గా మీకు ఫర్దర్ ఆపర్చునిటీస్కి ఒక విండో అనేది ఓపెన్ చేసినట్టు అవుతుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ డూయింగ్ అప్రెంటిస్షిప్ ఇన్ డిఆర్డిఓ. నెక్స్ట్, మనం ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇది వచ్చేసి అప్రెంటిస్ ట్రైనీకి సంబంధించిన నోటిఫికేషన్. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 150 ఉన్నాయి. ఎప్పటి నుంచి అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 9th April 2025. మరి లాస్ట్ డేట్ 8th May 2025. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంది? ఇక్కడ మనకు గ్రాడ్యుయేషన్ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి, ITI వాళ్ళకి, ఈ 3 కేటగిరీస్లో మనకు అప్రెంటిస్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇక్కడ గ్రాడ్యుయేషన్ వచ్చేస్తే బీటెక్, BA, BSc, BCom, సో వీళ్ళందరికీ కూడా అప్రెంటిస్షిప్కి అనేది నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇక్కడ డిప్లొమా వాళ్ళకు, అదేవిధంగా ITI చేసిన వాళ్ళకు కూడా ఇక్కడ అప్రెంటిస్ చేసే అవకాశం అనేది ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు వచ్చిందనమాట. ఏజ్ లిమిట్ ఒకసారి చూసుకుంటే మినిమం వచ్చేసి 18 years ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసి 27 years యాజ్ ఆన్ 8/5/2025. 8/5/2025 అంటే లాస్ట్ డేట్ టు అప్లై ఏదైతే ఉందో ఆ రోజు వరకు యూ షుడ్ బి బిట్వీన్ 18 to 27. నెక్స్ట్, నార్మల్గా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏవైతే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయో అవన్నీ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా దే హ్యావ్ మెన్షన్డ్. నెక్స్ట్, స్టైపెండ్ గురించి ఒకసారి చూస్తే ఇక్కడ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 9,000 per month, డిప్లొమా వాళ్ళకి 8,000 per month, అటనే ITI వాళ్ళకి 7,000 per month. సెలక్షన్ ఏ విధంగా చేస్తారు? దెర్ ఈస్ నో రిటర్న్ ఎగ్జామ్. సెలక్షన్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద అకాడమిక్ మెరిట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో మీ అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది దాన్ని బట్టి మీ సెలక్షన్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మేము యూట్యూబ్తో పాటు టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా వేరియస్ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో మేము షేర్ చేస్తాం. సో మీకు ఈ పర్టికులర్ డిస్క్రిప్షన్, ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద మీకు టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా ఉంటాయి. మీరు ఆ లింక్స్ త్రూ వెళ్ళేసి మమ్మల్ని ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఫర్ మోర్ జెన్యూన్ అండ్ అథెంటిక్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్, సబ్స్క్రైబ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.